అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రజెంట్ మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు లవ్లో చీట్ చేయడం, లవ్ ఫెయిల్యూర్స్, ఆ తర్వాత చీట్ చేయబడ్డము, ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి కదా. సో ఒకసారి వన్స్ వాళ్ళు చీట్ చేయబడ్డాక వాళ్ళ కండిషన్ అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు? ఎలా చేయాలి అసలు? ఎస్, సో బ్రేకప్స్ అనేది క్వైట్ కామన్ కదా దీస్ డేస్. బ్రేకప్ అయిన తర్వాత అసలు ది మెంటల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ హోల్ సినారియో ఒక మెంటల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, అది వేరియస్ పీపుల్కి వేరియస్ విధాలుగా ఉంటాయి అన్నమాట. సో ఐల్ టెల్ యూ అబౌట్ ది కామన్ థింగ్స్ దట్ జనరలీ హ్యాపెన్. కొందరికి ఏంటంటే ఒక బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అని అంటే, ఇంకొకరి మీద ట్రస్ట్ క్రియేట్ అవ్వడమే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో వాళ్ళకి ఎలా అయిపోతుంది అని అంటే, సపోజ్ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది, ఇంకా అమ్మాయిలందరూ ఇంతే లేదా అబ్బాయిలందరూ ఇంతే అనే ఒక థాట్, లేదా నేను ఇంకొక రిలేషన్షిప్కి వెళ్ళాలి అనే థాట్ కూడా రాదు వాళ్ళకి. ఎందుకు అని అంటే, మళ్ళీ నేను సేమ్ ఎక్స్పీరియన్స్ అవుతానేమో, మళ్ళీ నేను మోసపోతానేమో అనే ఒక దీంతో అసలు వాళ్ళు ఎంత స్టబర్న్గా మారిపోతారని అంటే, దే విల్ నాట్ హ్యావ్ ట్రస్ట్ అట్ ఆల్ ది అదర్ జెండర్ మీద. అది ఏ లెవెల్లో అని అంటే, రిలేషన్షిప్ పక్కన పెట్టేసేయండి, కొందరు అయితే దాన్ని వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసానండి, కొందరు పర్సనలీ, నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది అనుకోండి, ఇంకా నేను ఫర్దర్గా నా ఆఫీస్లో ఎవరైనా రిక్రూట్ చేస్తున్నానంటే అమ్మాయిని రిక్రూట్ చేయను నేను అసలు, ఇంకా అబ్బాయిలనే. సో అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా దాని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది అనమాట. సో అలా అనేసి, లేదా ఎవరన్నా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా నేను వాళ్ళకి ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడము. మన్మధుడు సినిమాలో చూసాం చూడండి మనం, సేమ్ అదే అనమాట. లైక్ వేరెన్ వి గెట్ టు సీ దట్ వాళ్ళకి ఇంకా ఆ జెండర్ మీదనే విరక్తి పుట్టేస్తుంది. ఇంకా వాళ్ళు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం మిక్సప్ చేసేసి, ఎక్కడైనా సరే ఆ జెండర్ అంటేనే ఇంకా ట్రస్ట్ లేదు, ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయరనమాట. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాపెన్స్. సెకండ్ ఏమవుతుంది అని అంటే, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా మారిపోతాయి అని అంటే, వాళ్ళు ఇంకా ఎవరిని చూసినా అవతల ఇంకొక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని చూస్తున్న ప్రతిసారి వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ జాలి వస్తుంది అనమాట. పాపం వీళ్ళకి కూడా ఫ్యూచర్ ఏదో అర్థమైతలేదు, ఫ్యూచర్లో వీళ్ళు కూడా విడిపోతారు అని. అంటే ఆ నెగిటివ్ ఫీల్డ్ ఇది ఉంటుంది తప్ప, అరే బాగానే ఉన్నారు, నవ్వుకుంటున్నారు, ఎంత సరదాగా ఉన్నారు అనే థాట్ రాకుండా, జనరల్గా ఒక కపుల్ సరదాగా నవ్వుకుంటూ బాగానే టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, మనకి రావాల్సిన థాట్ ఏంటిది అంటే, అరే ఎంత చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారే అనే థాట్ రావాలి. కానీ వీళ్ళకి ఎలాంటి థాట్స్ వస్తాయి ఏంటంటే, ఇప్పుడు అట్లే ఉంటుందిరా, ఫ్యూచర్ తెలియట్లేదు మీకు అని. ఏంటంటే అంత పాజిటివ్ సినారియోలో కూడా వాళ్ళ నెగిటివ్ థాట్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ ఫిల్ అయిపోతుంది అనమాట. ఏదైనా కేస్ స్టడీ చెప్పగలరా దీనికి సంబంధించి? ఎస్, అయితే దీనికి సంబంధించి కేస్ స్టడీ అంటే ఇట్స్ మోర్ లైక్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఫ్రెండ్ ఇది అతనే పర్సనలీ ఏంటంటే, హీ వెంట్ త్రూ 2 breakups, not 1, 2 breakups. So first it did not work out, second did not work out, 2 breakups తర్వాత థర్డ్ టైం వానికి ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, హీ స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే చాలా మంచి ప్రొఫైల్ ఆ అమ్మాయిది ప్రొఫైల్ మంచిదే, అమ్మాయి కూడా మంచిదే. And then she herself was interested. She approached him that, let's get into a relationship అనేసి. బట్ వీడేంటంటే పర్సనలీ ఆల్రెడీ 2 breakups ఫేస్ అయిన తర్వాత, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ది థర్డ్ వన్ అని చెప్తున్నాడు వాడు. అరే నువ్వు యు ఆర్ ట్రై టు గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్, నువ్వు ఎందుకు ఎగ్జిటింగ్ గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడే? అంటే నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ది థర్డ్ బ్రేకప్ అని అంటున్నావు అంటే, బ్రేకప్ అయిపోతుంది అని ఎందుకంత పక్కాగా నువ్వు మెంటలీ ఫిక్స్ అయిపోతున్నావు అంటే, ఐ నో 2 సార్లు అయింది అంటే నాకు ఖచ్చితంగా 3వ సారి కూడా అవుతుంది.
అంటే వాడు మెంటలీ ఎట్లా ఫిక్స్ అయిపోయినంటే నా దరిద్రం నాకు తెలుసు టైప్ ఉన్నాడు అనమాట వాడు. సో సో దట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హావ్ సీన్, లైక్ ఇలా నెగిటివిటీ ఫీల్ అయిపోవడం వల్ల. ఓకే. అయితే బ్రేకప్ అయిపోయిన వాళ్ళందరికీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి, విచ్ దే షుడ్ నాట్ డూ. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి సపరేట్ అయిపోయిన తర్వాత ఆ అవతల పార్ట్నర్ ఏం చేస్తున్నారు అంటే, మీరు సపరేట్ అయిపోయారు ఇంకా, రైట్, యు ఆర్ సపరేటెడ్ అన్నప్పుడు వాళ్ళ మానాలు మనం వదిలేసేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేయడానికి ట్రై చేయడము, లేదా వాళ్ళని వాళ్ళు తెలియకుండా స్పై చేయడము, ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అన్న ఒక క్యూరియాసిటీ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూరియాసిటీని చంపేసుకోవడం ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఒక బ్రేకప్ అయిపోయి పడాల్సిన బాధ అంతా పడ్డారు మీరు. ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు అని అంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టట్లేదు, మీ ప్రోగ్రెస్ మీద మీరు ఫోకస్ పెట్టట్లేదు. ఇంకా అక్కడే ఉన్నారు మీరు, అక్కడే స్టక్ అయిపోయి యువర్ జస్ట్ స్టక్ దేర్ అంతే. వేర్ విల్ యూ ప్రోగ్రెస్, హౌ విల్ యూ ప్రోగ్రెస్? అండ్ సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని తెలిస్తే అది ఇంకా బాధ క్రియేట్ చేస్తుంది. చూడు నన్ను వదిలేసి ఎంచక్క వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిపోయింది, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి అనమాట. అంటే కొంచెం కూడా బాధ లేదా, నాతో బ్రేకప్ అయిపోయిందని కొంచెం కూడా బాధ లేదా, అప్పుడే ట్రిప్లకి వెళ్ళిపోయిందా, అప్పుడే ఇంకొకరితో రిలేషన్షిప్కి వెళ్ళిపోయిందా, ఇలాంటి థాట్స్ అన్ని. అండ్ సమ్ టైమ్స్ అయితే వీళ్ళ కోసం నన్ను వదిలేశారా అనే ఇవి కూడా వస్తుంటాయి అనమాట. బ్రేకప్ అయిపోయింది, ప్యాచప్ అయ్యే స్కోప్ లేదు, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మీరు పాత వాళ్ళ గురించి? ఎందుకు వాళ్ళ గురించే స్పైయింగ్ చేసుకుంటూ ఇదంతా చేయటము? ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అండి. సో దిస్ ఇస్ ది అడ్వైస్ దట్ ఐ వాంట్ టు గివ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏంటంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఫోటోలు దిగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామా మనము, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ చూసి అచ్చా సో కూర్కి వెళ్ళారు అనమాట వీళ్ళంతా. ఓకే, సో ఎవరెవరు వెళ్ళారు, ఫ్రెండ్స్ గ్రూప్ కనిపిస్తుంది అక్కడ. సో ఇట్లా ఏంటంటే దే కెన్ పుల్ అవుట్ ఇన్ఫర్మేషన్ వేర్ ఎవర్ దే వాంట్. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే పక్కాగా ప్రొఫైల్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారనే ధ్యాసలోనే ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఈ మైండ్ సెట్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏంటంటే మీకు ఆ మెంటల్ పీస్ వస్తుంది. మీకు మెంటల్ పీస్ కావాలంటే ట్రై టు డెవలప్ అ న్యూ హాబీ. ఒక కొత్త హాబీ డెవలప్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ థాట్స్ అన్ని రావు. ఖాళీగా కూర్చుంటే ఇవే థాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఒక లైఫ్ కోచ్గా మీరిచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు? రైట్. సో జనరలీ ఇలాంటి ఇష్యూస్ తోటి ఎవరైతే మన దగ్గరకు వస్తారో వాళ్ళకి వీ విల్ లెట్ దెమ్ అండర్స్టాండ్ ది గ్రౌండ్ రియాలిటీ. సో వాళ్ళు ఏంటంటే ఇంకా జీవితంలో నేను మోసపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అన్న మైండ్ సెట్లో ఉంటారు. కానీ దిస్ ఇస్ జస్ట్ అన్ ఎపిసోడ్. మీ లైఫ్ మొత్తంలో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎపిసోడ్ అంతే. సో అది ఒక ఎపిసోడ్ మాత్రమే. దానికి ఇంత ఫోకస్ చేసి ఇంత ట్రామటైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే రియలైజేషన్ తీసుకొని వస్తాం వాళ్ళకి. విల్ టాక్ అబౌట్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. విల్ ట్రై టు మేక్ దెమ్ రియలైజ్ అసలు మన లైఫ్లో అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి. ఆ రియలైజేషన్ లేక చాలామంది ఏంటంటే ఇదే ఇంపార్టెంట్, ఇదే లైఫ్ అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు మన కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఏంటంటే విల్ లెట్ దెమ్ అండర్స్టాండ్ అనమాట. అసలు వాట్ ఈజ్ ఫ్యామిలీ, వాట్ ఈజ్ లైఫ్, ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, దేని మీద ఫోకస్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాము అనే ఒక రియలైజేషన్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్లీ దే కమ్ అవుట్ ఆఫ్ ది ట్రామా అనమాట. చాలా మంది సెల్ఫ్ లవ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా లవ్లో మోసపోతూ ఉన్నారు. ఎవరినైనా లవ్ చేస్తే ఎట్లా అంటే వాళ్ళ కోసం చచ్చిపోతూ ఉన్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటే ఇలాంటివి కావు అని చెప్తూ ఉంటారు. అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మీకు మీరు టైం ఇచ్చుకోండి అంటే ఎట్లా టైం ఇచ్చుకోవాలి, ఏం చేయాలి, అసలు సెల్ఫ్ లవ్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఎస్, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఏంటంటే పద్దాక టైం ఎలొకేషన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టైం ఇస్తారు, ఫ్రెండ్స్కి టైం ఇస్తారు, రిలేటివ్స్కి, కజిన్స్కి, అందరికీ టైం ఇస్తారే కానీ వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయిస్తున్నారా అంటే లేదు, టైం కేటాయించట్లేదు. ఎందుకు అని అంటే టైం లేదని అంటారు ఒక మాట. టైం లేదు అని అనడం ఈజీ, యాక్చువల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ విల్లింగ్నెస్ అనమాట.
ఎంతో టైం కూడా అవసరం లేదు. ఇప్పుడు మీ టైం అనేది ఏదైతే ఉంటుందో లైక్ సెల్ఫ్ లవ్ కోసము ఏదైతే టైం ఎలకేట్ చేస్తామో దాన్ని మీ టైం అని అంటారు. సో ఈ మీ టైం అనే దానికి ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం, ఎంత ఒక హార్డ్లీ 10 minutes సరిపోతుంది అనమాట. అండ్ డైలీ కూడా అవసరం లేదు. వీక్లీ ఒక 3 or 4 days 10 minutes ఈచ్ మీరు మీకోసం కేటాయించారు అని అంటే మీ లైఫ్ డ్రాస్టిక్గా మారిపోతుంది. అసలు ఎంత పాజిటివ్ చేంజ్ వస్తుంది అంటే మన లైఫ్లో మీరు ఊహించలేరు కూడా, అంత పాజిటివ్ చేంజ్ వస్తుంది ఈ 10 minutesలో. ఈ 10 minutes ఐ టెల్ యూ ఈ 10 minutes అసలు ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేసి. ఈ 10 minutesలో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిది అని అంటే మీరు మొబైల్ ఫోన్ సైలెంట్ పెట్టేసి, అసలు దర్దాపుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉండకూడదు. డోంట్ గెట్ డిస్టర్బ్డ్. ఫోన్ పక్కన పడేసేయండి. అద్దం ముందు నించొని మిమ్మల్ని మీరు పొగుడుకోవడం స్టార్ట్ చేయండి. మీ పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో మీకు తెలిసి ఆల్ యువర్ పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి కదా వాటిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికలీ నేను గుడ్ లుకింగ్ ఉంటాను అనే మీకు ఒక నోషన్లో ఉన్నారనుకోండి, అడ్మైర్ ఇట్. వా మస్తున్నా నేను జూడ్నికి అనేసి అప్రిషియేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మీ కంప్లెక్షన్ మీకు ఇష్టం, మీ స్కిన్ టోన్ మీకు ఇష్టం, అడ్మైర్ దాట్. యూనో మీ జుట్టు చాలా బాగుంది, అడ్మైర్ దాట్. నాకు యూనో ఐ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మీకు అనిపిస్తుంది అనుకోండి, వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నాకు, అడ్మైర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చాలా నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది అసలు, అడ్మైర్ యువర్ సెల్ఫ్. అరే భలే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందిరా నీకు అనేసి. అలా ఒక 3 minutes మీరు ఏం చేస్తారంటే మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అన్నిటినీ గుర్తించుకొని అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. పక్కన వాళ్ళు తర్వాత అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు అప్రిషియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి కదా. సో డూ దాట్ ఫర్ ఫస్ట్ 3 minutes. పాజిటివ్స్ని గుర్తించుకొని ఒక్కొక్క దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉండండి. ఒక 3 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఫోకస్ని నెగిటివ్స్ మీదకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ నెగిటివ్స్. సో యునో నెగిటివ్స్ అనేసరికి ఇక్కడ ఒక చిన్న కాషన్, నెగిటివ్స్ దట్ క్యాన్ బి చేంజ్డ్. ఏవైతే మనం మార్చగలుగుతామో అవిటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. అంతేగాని కొన్ని మన చేతిలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫేస్ ఫీచర్స్ ఇట్లా ఉన్నాయి, అండ్ ఐ కాంట్ చేంజెస్. నాకు నా ఫేస్ ఫీచర్స్ ఇవి అని తెలిసినప్పుడు డీల్ విత్ ఇట్ అంతే. అంతేగాని అది నా ఫేస్ ఇట్లుంది, నేను తెల్లగా ఉంటే బాగుండు, నా స్కిన్ టోన్ ఇట్లుంది, మేబీ ఐ షుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ ఫేర్, అట్లా ఆలోచించకండి. నథింగ్ కెన్ బి డన్. స్కిన్ టోన్, ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ మార్చలేం మనం. లావుగా ఉన్నా నేను, ఎస్ ఐ కెన్ స్లిమ్ మై సెల్ఫ్ డౌన్, అది నా చేతిలో ఉంది. నేను సన్నగా ఉన్నాను, కొంచెం లావెద్దాం అనుకుంటున్నాను, ఎస్ అది నా చేతిలో ఉంది. సో ఆర్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ అప్ టు మార్క్ లేవు, నాకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు, అంటే జనాల ముందు నించొని మాట్లాడాలంటే వణుకొచ్చేస్తుంది నాకు. ఇట్లాంటి నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, విచ్ క్యాన్ బి చేంజ్డ్, అవిటి మీద ఫోకస్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ 3 minutesలో మీ నెగటివ్స్ అన్నిటినీ జాట్ డౌన్ చేసుకోండి ఒక పేపర్ మీద. లైక్ నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు రాసుకోండి, లిటిల్ ఐ మీన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్ కావాలి అనేసి. ఐ వాంట్ టు లూజ్ వెయిట్ రాసుకోండి, ఐ వాంట్ టు లూజ్ వెయిట్. నాకు షార్ట్ టెంపర్, లైక్ ఐ కాంట్ డీల్, లైక్ యూనో ఈజీగా నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, అది కూడా ఒక నెగటివే, అది కూడా మార్చుకోవచ్చు, రైట్. రాసుకోండి షార్ట్ టెంపర్ అనేసి. అట్లా ఒక 3 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే మీలో ఉన్న నెగటివ్స్ అన్నిటినీ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. 3 + 3 6 minutes గాన్. ఈ నెక్స్ట్ 4 minutes మీరు చేయాల్సింది ఏంటిది అని అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. నా నెగటివ్స్ ఇవి కదా, వీటిని నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ పువర్ ఉన్నాయి, సో నేను కొన్ని యాప్స్ ఉంటాయి, సో యాప్స్ యూజ్ చేసుకుంటాను. లేదా నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను, సో ఒక డైట్ షీట్ వేసుకుంటాను. లేదనంటే యూనో వర్కౌట్ ఎంతసేపు చేసుకుంటాను, ఏ టైం టు ఏ టైం వర్కౌట్ చేస్తాను. సో అలా మనం ఏంటంటే ప్రతి ఒక్క నెగటివ్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రాసుకోవాలి. ఇది రాసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటిది అని అంటే మన బ్రెయిన్కి మనం ఒక కాన్స్టెంట్ రిమైండర్ ఇస్తున్నాం అనమాట. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఉట్టి నెగిటివ్ని చూడడం విల్ నాట్ వర్క్అవుట్. సో ఫస్ట్ నేను పాజిటివ్స్ ఎందుకు చూస్తున్నాను అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోవడానికి. రెండోది నేను నెగటివ్స్ని ఎందుకు చూస్తున్నాను అని అంటే అసలు నా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అని తెలియటానికి. అండ్ అది తెలిసిన తర్వాత దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది అనేది నేను రాసేసుకున్నాను అనుకోండి.
దిస్ విల్ బీ అ కాన్స్టెంట్ రిమైండర్ టు మై బ్రెయిన్. నేను ఎప్పుడో ఒకసారి చేశాను అనుకోండి, మంత్లీ వన్స్ అట్లా చేశాను అనుకోండి, ఆ రోజు మటుకే నాకు ఇవి గుర్తుంటాయి, ఇంకా మళ్ళీ మర్చిపోతాం దాని గురించి. మీరు వారానికి 3-4 రోజులు ఇదే చేస్తున్నారు అనుకోండి, మీరు డైలీ ఆల్మోస్ట్ డైలీ రిమైండ్ చేస్తున్నారు మీరు మైండ్కి దట్ అరే నేను ఇవి చేయాలి, నేను ఇవి చేయాలి, ఇవి చేస్తేనే నాలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేసి. వన్ ఫైన్ డే మీ నెగిటివ్స్ లిస్ట్ ఉంది చూడండి, స్లోగా ఒకటి అందులోంచి మైనస్ అవుతూ ఉంటాయి అనమాట. సపోజ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను నేను, వన్ ఫైన్ డే ఎస్ నేను ఇది రిగరస్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంటే ఆ వెయిట్ లాస్కి టిక్ పడిపోతుంది. దిస్ విల్ గో టు యువర్ పాజిటివ్, ఐఎమ్ ఇన్ గుడ్ షేప్ అని ఒక పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. నా కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా లేవు, దిస్ విల్ ఈవెన్చువలీ మూవ్ టు ది పాజిటివ్ సైడ్, ఐ హ్యావ్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి. సో ఇట్లా కాన్స్టాంట్ రిమైండర్ ఇచ్చుకుంటూ మీకోసం మీరు టైం అలొకేట్ చేసి ఈ చిన్న ఎక్సర్సైజ్ ఫర్ 10 minutes చేశారనుకోండి, ఆన్ అ డైలీ బేసిస్ మీకు ఆ కాన్స్టాంట్ రిమైండర్ ఉంటుంది కాబట్టి యూ విల్ సీ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. అదర్వైజ్ ఏంటంటే ఈ కాన్స్టెంట్ రిమైండర్ లేదనుకోండి, అసలు నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఏం చేయాలి అనే క్లారిటీయే ఉండదు మనకి లైఫ్లో, అండ్ హెన్స్ ఇంప్రూవ్మెంట్ కనపడదు మనకి. డస్ ఇట్ కాల్డ్ సెల్ఫ్ లవ్? సి ఇన్ ఎ వే చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ మీ టైమ్. సెల్ఫ్ లవ్ అని అంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, సో once you start loving yourself and allocating time for yourself, that is when you're caring for yourself kada. So atla mana gurinchi manam care తీసుకుంటే obviously you will get to see great improvement. మీరు అందరినీ కేర్ చేస్తున్నారు, అందరికీ టైం అలొకేట్ చేస్తున్నారు, మీ గురించి మీరు పట్టించుకోండి అని నేను అంటున్నాను. నేను ఫస్ట్ మీ గురించి మీరు పట్టించుకున్నారు అని అంటే ఆ లైఫ్లో వచ్చే ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో చూడండి, అది ఫినామినల్ ప్రోగ్రెస్ యాక్చువల్గా. Right, great, valuable suggestion to everyone. Yeah. Thank you, sir. Yeah, you're welcome. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.